ఆ అడవిలో 4 ఆవులుండేవి. అవి 4 చాలా మంచి స్నేహితులు. అడవిలో ఎక్కడికి వెళ్ళినా సరే ఎప్పుడూ కలిసే వెళ్లేవి. అడవిలో ఏ క్రూర మృగం వచ్చినా సరే 4 ఒక్కటిగా నిలబడి ఎదిరించేవి. అదే అడవిలో ఒక సింహం ఉండేది. దానికి ఆ ఆవులను చూసినప్పుడల్లా నోరూరేది. ఒకరోజు సింహానికి బాగా ఆకలివేసింది. ఆవుల మీదకు దాడికి దిగింది. అంతే, ఆ 4 ఆవులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. 4 వైపుల నుండి సింహాన్ని చుట్టుముట్టి కొమ్ములతో కుమ్మి తరిమికొట్టాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆ 4 ఆవుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి. 4 ఆవులు 4 దిక్కులకి విడిపోయాయి. ఇప్పుడవి కలిసిలేవు, ఒంటరైపోయాయి. ఇదే అదను కోసం ఎదురుచూస్తున్న సింహం ఆవుల గొడవను గమనించింది. ఒకరోజు ఒక ఆవు ఒంటరిగా గడ్డిమేస్తుండగా సింహం దాడిచేసి సులభంగా చంపితినేసింది. ఆవులు విడిపోవడం వల్ల ఒకదానికొకటి సహాయం చేసుకోలేకపోయాయి. అలా కొన్ని రోజుల వ్యవధిలోనే మిగిలిన 3 ఆవులను కూడా సింహం ఒక్కొక్కటిగా చంపి తినేసింది. చూసారా ఫ్రెండ్స్, ఆ 4 ఆవులు కలిసున్నంతకాలం ఆ అడవికి రాజైన సింహం కూడా వాటిని ఏమీ చేయలేకపోయింది. కాని ఎప్పుడైతే అవి గొడవపడి విడిపోయాయో బలహీనపడి ప్రాణాలు కోల్పోయాయి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం తెలుగు వాడీ టేల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.